ఉప్పర్ కూడా వాసి ఉన్నాడు ఇక్కడ. ఆ వాసిని అడిగి తెలుసుకుందాం. తమ్ముడు నా చోటు మాట్లాడవు 2 నిమిషాలు. ఏం పేరే? నరేష్. ఏం చేస్తావు తమ్మి? స్టడీ ఓటకుందా? ఉంది. ఏం చదువుతున్నావు? డిగ్రీ అయిపోయిందా? అయిపోయింది. అయిపోయింది స్టడీ. ఏం చేద్దాం అనుకుంటున్నావు? ప్రజెంట్ అయితే ఏం లేదు, చాలేను ఏం చేస్తున్నావు మరి? చేస్తున్నా. ఎట్లా ఉంది? వేస్ట్ ఈసారి వానలు అయితే మొత్తం పోయింది. ప్రభుత్వం ఏమైనా అడుగుతావా? ప్రభుత్వాన్ని ఏమడి ఏమిస్తుంది, ఏమిస్తుంది? రైతు బంధు ఇస్తుంది. రైతు బంధు ఎట్లానే వస్తుంది. ఎంత వస్తుంది? 5,000 సంవత్సరానికి 10 అంటుండు. 10,000 సంవత్సరానికి. 16,000 ఇస్తా అంటుండు. మరి తెలియదు ఇంట్లో ఇస్తా అంటున్నాను, తెలిస్తే ఇస్తా అంటున్నాను. ఎట్లా మరి ఈసారి ఎటువైపు ఉంటావు మరి? టీఆర్ఎస్. ఎందుకట్లా? దయదారా మంచి పనులు చేస్తుండడా. ఏమేం చేసిండు మీకు? మాకు అన్నీ చేస్తుంది. మా విలేజ్లో అవి రోడ్లు, ఈ రోడ్డు డామర్ రోడ్డు కూడా పోసిండు. తెలుస్తాడా? తెలుస్తుంది ఇన్నది పట్ల. మరి ఈసారి కాంగ్రెస్ వీళ్ళు కొత్తగా వచ్చారు. వచ్చినా రాతష్టం. మరో వ్యక్తిని అడిగి తెలుసుకుందాం. బ్రదరు మరి పత్తి తీస్తున్నాడు. మనదేనా బ్రదర్ ఇది? మనదే. ఏం పేరు? మహేష్. వ్యవసాయమేనా? వ్యవసాయం నమ్ముకున్నావు? నమ్ముకున్నా అంటే చాలా మంది నామూషి అంటారు, కొంతమంది సమస్య ఉంది. మన పని మనం చేసుకునేకి సంతోషమే కదా. రైతే రాజు. రైతు ఉంటేనే మనం ఉంటాం, మేము తింటాం. అంతేనా? రైట్. ఎంత సంపాదించినా గోళీలు అయితే తినలేము. అంతేగా. ఎంత సంపాదించినా అన్నమే తినాలి. రైట్. ఏంది పరిస్థితి ఎట్లుంది మరి? బాగానే ఉంది. ఏం చెప్తావు ప్రభుత్వానికి? ప్రభుత్వం అంటే మనకి కౌలు రైతులకు ఏమైనా చేయమని చెప్తావా? మనకి చేయాలి అంతే. కౌలు రైతులు మీరు చెప్తారు కదా, ఉండదు చెప్తే అయిపోతుంది. ఊరు బాగుందా? డెవలప్ అయిందా? డెవలప్మెంట్ అయింది. ఒక వాటర్ వస్తే అయిపోతుంది. సర్పంచ్ బాగుందా? సర్పంచ్ బాగుండు ఫుల్. ఎమ్మెల్యే బాగుండు. వస్తాడా? వస్తాడు. మెజార్టీ పక్క నమ్మకం వేస్తావా? ఉన్నారు అమ్మ నాన్న. పింఛన్ వస్తుందా ఎవరికైనా? ఎవరికి వస్తలే. అయినా కానీ వేస్తావు అంతేనా? అభిమానమా? అభిమానం. ఒక్కటి సినిమాలో భూమికి తీసుకొని పోతున్న మహేష్ బాబులా ఉండు మనవాడు. ఏం పెడతామే? సంతోష్. చూస్తేనే ఎన్టీఆర్ లెక్క ఉన్నావు. ఏం చేస్తుంటావు? మేస్త్రి పని చేస్తాను. సంతోషమేనా? సంతోషం. పెళ్ళి అయిందా? అయింది. ఎంతమంది పిల్లలు? 2 కొడుకులు. అప్పుడే. ఎంత వయసు? ఉంటే ఒక 30 ఉంటాయి. ఉన్నావు. నాకంటే చిన్నోడివే, అయినా నాకంటే మంచిగా స్మార్ట్గా ఉన్నావు. బాగుందా పని? బాగానే ఉంది. కూడా అంటే ఇక్కడే ఇక్కడే. ఊరు ఎట్లా ఉంది? బాగానే ఉంది. రోడ్లు బాగున్నాయా? బాగానే ఉన్నాయి. ఎవరే పిచ్చరు? ఇక ఎవరు వేయించారు అంటే వాళ్ళు ఉన్నారు. తెలుస్తుంది ఎవరు వేయించారు అని. ఎమ్మెల్యే గారు వేయించారు. మంచిగా వేయించండి. మంచిగా వేయించాను. నీళ్ళు వస్తున్నాయా? నీళ్ళు వస్తున్నాయి. పింఛన్ వస్తుందా మీ ఇంట్లో ఎవరికన్నా? మా తాత వాళ్ళకి వస్తుంది. ఎంత వస్తుంది? 3,000 వస్తుంది. సంతోషంగా ఉండ మరి? సంతోషం. అట్లా మరి ఈసారి ఎవరు వస్తారు ఎమ్మెల్యేగా? ఎమ్మెల్యే అంటే మళ్ళీ 20,000 దగ్గర వస్తారు అనుకో. వస్తాడు. ఏ గుర్తు? కారు గుర్తు. నమస్కారం అండి. మీ పేరు? సాయిరామ్. ఏం చేస్తారు? వ్యవసాయం చేస్తాం. వ్యవసాయం బాగుందా? వ్యవసాయం బాగానే ఉంది. ఏం చదువుకున్నారు? ఐటీఐ చేసిన. ఐటీఐ చేసి మరి జాబ్ సైడ్ వెళ్తారు కానీ అంటే వ్యవసాయం ఇంట్రెస్టా? ఉన్న ఊర్లో ఉండాలని వచ్చినాం. మంచిగా ఉంది ఇక్కడే. సూపర్. ఊరు ఎట్లుంది? సూపర్. మొత్తం అన్ని విధాలుగా సూపర్. మరి పింఛన్లు పథకాలు మంచిగానే అవుతారు వచ్చిన వాళ్ళందరికీ. నీకేమైనా వచ్చిందా? నాకేమవుతుంది. మీ ఇంటి పక్కన వాళ్ళకి వచ్చినాయి. అందుతున్నాయి. మరి ఎలక్షన్స్ వస్తున్నాయి. మరి ఈసారి గెలుపు మాదే అని కాంగ్రెస్ అంటుంది. టీఆర్ఎస్ మళ్ళీ మేమే వస్తాం, అంతా మేమే డెవలప్ చేస్తున్నాం అని అంటారు. బీజేపీ వాళ్ళు మేమే గెలుస్తాం అంటారు. మరి మీరెవరిని గెలిపిస్తారు? టీఆర్ఎస్. మీ ఎమ్మెల్యే దయాకర్ మంచిగా చేస్తున్నారా? మంచిగానే ఇస్తాడు. ఎంత మెజారిటీ వస్తుంది? 50,000 పక్క టీఆర్ఎస్ అయినా మళ్ళీ ఆ లోపు ఏమన్నా మారుస్తారా? మార్చడం లేదు, పక్క 50,000 మెజారిటీ. థ్యాంక్ యూ. హలో అండి, మీ పేరు? సోమయ్య. ఎక్కడికి పోతున్నారు? షెల్కాంచి ఇంటికి పోతాను. ఇంటికి గడ్డి తీసుకోవతురా? బర్రెకు. ఏం చేస్తారు? వ్యవసాయమా? వ్యవసాయం. మరి బర్రెలు ఇంటికి కొట్టుకుపోయినా. ఇప్పుడు ఇంటికేనా మొత్తం పని అయిపోయింది? అయిపోయింది. రెస్ట్గా. 5 గంటలకు. ఎట్లుంది వ్యవసాయం? పత్తి 7 సగం పంటలే. వర్షాలు లేక అంతే ఉన్నాయి. మరి మీ ఊరి పరిస్థితి ఏంది? ఎట్లుంది? దేనికి డెవలప్ అయిందా? రోడ్లు కానీ డెవలప్ అయింది. నీళ్ళు వస్తున్నాయా? మిషన్ భగీరథ నీళ్ళు వస్తాయి. ఆ నీళ్ళు కూడా వస్తాయి. రైతు బంధు వస్తుందా? మీరు వ్యవసాయం కదా. వస్తాను. ఎంత వస్తుంది? ఎకరానా 10,000, 5,000. ఎన్ని ఎకరాలు? నాకు 5 ఎకరాలు. మంచిగా వస్తుంది. మరి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఈసారి మీ మద్దతు ఎటువైపు ఉంటుంది?
ఏటో ఇక అప్పటి ఎలక్షన్ మూమెంట్ వచ్చినాక ఏటో టైం కూడా లేదు పెద్దగా 30 days. ఎక్కడ 30 days ఇంకా 44 days ఉన్నది. సరే 44 days చెప్పండి మరి. ఆల్రెడీ 5 years అయిపోయింది కదా. అయిపోయింది. ఇక కేసీఆరే మాకు కొంత ఎంతో సహకారం చేస్తాను, ఆయనకే ఆయనకే ఇస్తారు. మళ్ళీ ఆ లోపు ఏమైనా మారుతారా? ఇక చెప్పలేము కానీ ఇప్పటికైతే కేసీఆర్ మీదనే దృష్టి. కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మేము ఇంకెక్కువ ఇస్తాం రైతు బంధు మాకేయండి ఓటు అంటే వాళ్ళు మారుతారా? మాకు రారు వాళ్ళు. నా దగ్గరికి వచ్చి ఓటు కాంగ్రెస్కి ఏమని అడగటం లేదు. బీజేపీ రాడు, ఎవరు రారు. నేను టీఆర్ఎస్ అని వాళ్ళకి పక్కా తెలుసు. కార్లోనే ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ అండి, మీ పేరు? శ్రీనివాస్ అండి. ఎప్పుడెప్పుడు మాట్లాడాలని చూస్తున్నారు? అట్లే కాదండి, అందరిని అడుగుతుంది మేడం, నన్ను అడగలేదు అనుకుంటారా? అట్లే లేదు. ఏ ఊరు మీది? ఉప్పరగూడెం. బాగుందా ఉప్పరగూడెం? బాగానే ఉంది. ఏం చేస్తారు మీరు? నేను ఇప్పుడు అంతకుముందు టైలరింగ్ చేసేది, పక్షవాతం వచ్చి 3 ఏళ్ళు అవుతుంది. ఇట్నే ఉంటుంది. ఎట్లా బాగానే ఉందా మరి ఇప్పుడు హెల్త్? ఇక అట్నే ఉంటుంది, మామూలుగా ఉంటుంది. టైలరింగ్ ఆపేసారు? ఆపేసి. పింఛన్ ఏమైనా వస్తుందా? వస్తుంది. సరిపోతుందా? సరిపోతుంది. అంత బాగానే ఉంది. బాగానే ఉంది. డెవలప్మెంట్ ఎట్లుంది మేము? బాగుంది. మరి ఈసారి ఎవరిని ఎన్నుకుంటారు? మేము టీఆర్ఎస్ దయాకరే మాకు మంచిగా చేస్తుండు. మీకు పింఛన్ కాకుండా ఇంకేమైనా వచ్చినాయి? మాకు డబల్ బెడ్రూమ్ వచ్చింది. డబుల్ బెడ్రూమ్ కూడా వచ్చింది. ఎంతమందికి వచ్చినాయి ఈ ఊర్లో? 20 వచ్చింది. ఇక ఈ ఊర్లో 20 మందికి ఇచ్చారు, మిగతా వాళ్ళకి ఇవ్వలేదని అంటున్నారు. వేరే పార్టీకి మారుద్దాం అనుకుంటారు కదా. అట్లా అనుకుంటారు. ఇప్పుడు రానోళ్ళు నాకు రావాలనే కోరుకుంటారు. ఎవరైనా వచ్చిన వాళ్ళు మళ్ళీ రావాలనే, అది కరెక్ట్ కాదు కదా. కార్లోనే ఉంటారా అయితే? కార్లోనే ఉంటాం. మళ్ళీ ఏమైనా మారుస్తారా? మేము మారం. దయాకర్ సార్ ఇస్తారా, కేసీఆర్ ఇస్తారా? కేసీఆర్ దయాకర్ ఇదని. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరు? ఉపేంద్ర. మీ పేరు ఉపేంద్రనా? అబ్బాయి పేరు లెక్క ఉంది ఉపేంద్ర అంటే. ఉపేంద్రమ్మనా? ఉపేంద్రమ్మ. ఏ ఊరు ఇది? ఉప్పరగూడెం. ఉపేంద్రమ్మ ఉప్పరగూడెం. బాగా మ్యాచ్ అయిందిగా. ఏం చేస్తావు? ఏం లేదు, ఇక్కడ పింఛన్ వస్తుందా? వస్తుంది. ఇల్లు కూడా పీగానే వచ్చింది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంచిగా ఉందా? మంచిగా. ఎంతమందికి వచ్చినాయి మీ ఊర్లో? మా ఊళ్ళో 20 మందికి. ఎవరు ఇప్పించారు? సర్పంచ్ ఇప్పించిందా? మంచిగా చేస్తుండ సర్పంచ్? ఇక మంచిగానే చేస్తాను. ఒక 2 స్తంభాలు టీవీ బాకీ ఉన్నది, అన్నీ సవలతు. మరి ఈసారి ఎవరు కొట్టేస్తావు? ఆయన కేసీఆర్కే ఇస్తాం. కేసీఆర్. మీ ఎమ్మెల్యే ఎవరు? దయాకర్ గారా? అది చూస్తున్నారు. దయాకర్ గారికి వేస్తారా మీ ఓటు? మీ కొడుకు చెప్తారని వేస్తారా? మీకు నచ్చిందా? లేదు, ఎప్పుడైనా ఆయనే గెలిపిస్తారా? ఆయనకే వేసినాం. ఓకే, థ్యాంక్ యూ. తీసుకుంటున్నా. హాయ్ తాత, బాగున్నావా? బాగున్నాను. మీ పేరు? కొండయ్య. ఏడిపోతున్నారు? ఇంటికి పోతాను. కళ్ళు గీస్తున్నారా? ఈత కళ్ళ తాటి కళ్ళు. బాగానే పోతుందా? బాగా సంపాదిస్తున్నావు అయితే. బాగా సంపాదిస్తాను. పింఛన్ వస్తుందా? వస్తాను. మీ ఊళ్ళో నీ కళ్ళే తాగుతుందంట? తాగుతారు. మందు మానేసి అంత బాగుంటుందా? మంచిగానే ఉంటుంది. ఈసారి ఎవరు కొట్టేస్తావు? టీఆర్ఎస్కి వేస్తాం. ఎందుకు టీఆర్ఎస్? ఎందుకంటే ఎవరి అభిమానం వాళ్ళకు. అభిమానం ఎందుకు? అభిమానం మంచి. మీ ఎమ్మెల్యేని చూసా, మీ సర్పంచా, లేకపోతే కేసీఆర్? సర్పంచ్, ఎమ్మెల్యే చేశారు అందరూ. కార్లోనే ఉంటావు. గెలుస్తుంది ఈసారి కారు? గెలుతుంది. దయాకర్ రావు సార్? దయాకర్ రావు సార్ గెలుతాడు. మంచిగా చేస్తాడా మొత్తం? మంచిగానే చేస్తాడు. సరే. నమస్తే అన్న. నమస్తే అన్న. నన్ను ఫీల్ కాకు, నేను కన్నడ అలవాటు. ఓకే అన్న. ఏ ఊరు? ఉప్పరగూడెం. ఎట్లా ఉంది పరిస్థితి అంటే దేని గురించి? డెవలప్ అయిందా? డెవలప్ అయింది. ఏమేమి చేసారు ఊళ్ళో సీసీ రోడ్లు పోసారు, డబల్ బెడ్రూమ్లు కొంతమందికి ఇచ్చారు, ఇంకా ఆయన గుళ్ళు కట్టారు. కళ్ళు దొరుకుతుంది ఇక్కడ బాగానే? దొరుకుతుంది. తాగుతా. ఏ కళ్ళు బాగా ఇష్టం? తాటికల్లు. తాటికల్లు ఇప్పుడు అవుతుందా? ఇప్పుడే అవుతుంది. రోజా ఎప్పుడైనా వస్తారు? రోజు అవుతుంది. మీరు రోజు తీసుకుంటారు? రోజు అయింది అప్పుడప్పుడు. ఎట్లా మరి ఈసారి ఎలక్షన్స్ వచ్చినాయి, ఎటువైపు ఉంటావు? నా తెలంగాణ. ఎవరు ఎమ్మెల్యే? ఎర్రబెల్లి దయాకర్. గెలుస్తాడు పక్క. ఏం చేస్తుంటారు మీరు? సుతార్ రాడ్ బెండింగ్. ఎట్లా బాగుందా పరిస్థితి? బాగుంది. రోజు దొరుకుతుందా? రోజు దొరుకుతుంది. గ్రేట్. ఇంకా ఎన్ని ఉంటుంది? ఎంత వయసు మీది? 40 సంవత్సరాలు. నాకంటే గట్టిగా ఉన్నావు. ఎందుకంటే నేను చాలా చిన్నగా ఉన్నా. బాగుందా ఊరు? బాగానే ఉంది. బాగుందంటే పింఛన్లు వస్తున్నాయి? ఊళ్ళో ఏమన్నా పింఛన్లు వస్తాయి.
మంచినీళ్ళు, మంచినీళ్ళు, కరెంటు, కరెంటు కూడా. ఎట్లా మరి ఏం చెప్తావు ఈసారి ప్రభుత్వానికి? ప్రభుత్వానికి ఏం చెప్తాం, ఈసారి మళ్ళీ ఒకసారి కేసీఆర్ సీఎం అయితేనే మళ్ళీ అన్ని వీధులను బయటపడతాయి. వీటికి 2 సార్లు అయ్యింది అంటారు కొంతమంది. 2 సార్లు అయితే 3వ సారి కూడా కావాలి. అయితే మంచిదేనా? మంచిది, మంచిదే, ఉం. లాభమే. లాభం మార్చావు. మార్చాం. ఇక్కడ దయాకర్కు దయాకర్ రావు కూడా వస్తాడు. వస్తాడా? ఉం. పక్క. పక్క. ఏ గుర్తు ఆయనది? ఏ గుర్తు? కారు గుర్తు. ఉం. నేనైతే ఆయన పార్టీ కాదు అనుకుంటున్నామేమో. ఏ మేము ఆ పార్టీ తరపున ఏ పార్టీ తరపున రాలేదు. న్యూస్ వాళ్ళు నాకు మాకు తెలియదు ఇక. అదే అంటున్నా. మంచి.